2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఉగాది ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం అనేది 2గా ఉన్నది, వ్యయం అనేది 8గా ఉన్నది, రాజ్యపూజ్యం 4, అవమానం అనేది 2గా ఉన్నది. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని ఉంటాడు. ఈ సంవత్సర కాలం అంతాను డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహు మీకు లగ్నంలో ఉండి మరియు ఆయన మకర రాశికి వెళ్తారు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాత్రం కేతువు 7వ స్థానంలో ఉంటారు డిసెంబర్ 5వ తారీఖు వరకు. మళ్ళీ ఆయన కేతు గారు కర్కాటక రాశికి వస్తారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాత్రం. గురువు 6వ స్థానంలో ఉంటారు జూన్ వరకు. జూన్ నుంచి అక్టోబర్, జనవరి నుంచి మార్చి సమయంలో ఆయన గురువు గారు కర్కాటక రాశిలో ఉంటారు. రుణ రోగ శత్రుస్థానం అంటే 6వ స్థానంలో ఉంటారు. ఆయన మళ్ళీ 7వ స్థానానికి వస్తారు నవంబర్, డిసెంబర్ సమయంలో. ఈ కుంభరాశి వారికి ధనపరంగా మాత్రం విపరీతమైన ఖర్చు అంటూ ఉంటది. అవన్నీ చెడు ఖర్చులుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. చాలా జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది అంత అనుకూలంగా ఉండదు. మీకు కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గటము, చదివింది గుర్తుండకపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లవర్స్ కి మాత్రం జూన్ వరకు చాలా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. మీ లవర్కి ప్రపోజ్ చేయండి. జూన్ లోపల మంచి శుభవార్త అంటూ వింటారు. ఎప్పుడైతే గురువు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి వస్తారో లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు. హెల్త్ పరంగా జూన్ నుంచి అక్టోబరు, జనవరి నుంచి మార్చ్ సమయంలో ఈ సమయంలో అయితే ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. మిగతా సమయాల్లో వ్యతిరేకత ఫలితాలు అయితే ఉంటాయి. శత్రువుల నుంచి కూడా విజయం సాధిస్తారు. జూన్ తర్వాత నుంచి చాలా సంతోషంగా అయితే ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు పాజిటివ్ గా ఉంటుంది. జూన్ తర్వాత నుంచి మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే చూస్తారు. ఈ సంవత్సరం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ లో ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం అక్టోబర్, డిసెంబర్ సమయంలో మీకు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మిగతా సమయంలో వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ హోమం చేయించుకోండి. కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నది కాబట్టి శనికి తైలాభిషేకం, శనికి హోమం లాంటివి చేయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక తీశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా మాత్రం గురుగారి దృష్టి ఇక్కడ 5వ స్థానం, మీ 10వ స్థానం మీద పడుతుంది. అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి 5వ దృష్టితో మీ 10వ స్థానం చూస్తూ ఉంటారు. జూన్ నుంచి అక్టోబర్ సమయంలో మరియు జనవరి నుంచి మార్చ్ సమయంలో వృత్తిపరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు ప్రమోషన్స్ లాంటివి, కొత్త జాబ్ చేంజ్ అవటం లాంటివి, ఇలాంటి అన్ని విషయాల్లోనూ పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. కుంభరాశి వారికి ధనపరంగా మాత్రం విపరీతమైన ఖర్చు ఉంటది కాబట్టి మీరు చాలా జాగ్రత్త తీసుకోండి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి రాహు వ్యయ స్థానంలోకి రావటం మూలంగా కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. కొన్ని జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.